హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయటం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. అసలు చారుకి అలాగే సీనుకి పెళ్లి జరగలేదని, ఆద్య సీనులకే పెళ్లి జరిగిందని పంతులు గారు చెప్పటంతో రఘురామ్ అలాగే జానకి అందరూ కూడా షాక్ అయిపోతాడు. వెంటనే సీను పరిగెత్తుకుంటూ వచ్చి చారు చెంప పగలగొట్టి నిజం కక్కించగానే ఆద్య మెడలో ఉన్న తాళి బయటపడుతుంది. మరి నిజంగా ఆ రోజు ఆద్య సీనులకే పెళ్లి జరిగిందా, చారు సీనులకి పెళ్లి జరగలేదా, నిజంగా ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే గుడిలో ఇక తాళి దొరకదు అని చెప్పి చారు అనడంతో ఆద్య అప్పుడే తాళి తీసుకొని గుడిలోనికి ఇక లోపలికి వచ్చేస్తుంది. ఆద్య చేతిలో ఉన్న తాళిబొట్టును చూసి అందరూ కూడా రిలాక్స్ అయిపోతారు. అమ్మ ఆద్య, ఆ తాళిబొట్టు ఎక్కడ అనగానే నేను గుడిలోకి వెళ్ళి పూజ జరిపించి తీసుకువచ్చాను అని ఈ విధంగా ఆద్య చెప్పటంతో సరే అని చెప్పి అనుకుంటూ ఉంటారు. వెంటనే ఇక పంతులు గారు కూడా ఏదో అపచారం జరుగుతుందని అనిపించింది. కానీ సమయానికి ఆ అమ్మాయి తాళిబొట్టు తీసుకువచ్చి అందరి నమ్మకాలను నిలబెట్టింది. ఇన్ని సంవత్సరాల్లో రఘురామ్ గారి కుటుంబం రాముల వారి కళ్యాణం జరిపిస్తున్నా కూడా ఎటువంటి అపచారము జరగలేదు. ఇక సీను గారు అలాగే చారు గారి పేర్లతో ఇద్దరు కూడా కలిసి ఇక రాముల వారి కళ్యాణం జరిపిద్దాము అన్నప్పుడు ఇలా జరగడం ఏంటని అనుకున్నాను. రఘురామయ్య గారు ఇలా అంటున్నానని తప్పుగా అపార్థం చేసుకోకపోతే మీరు జానకమ్మ గారు ఇద్దరు కూడా రాముల వారి కళ్యాణం జరిపించండి అనడంతో పద్మ అలాగే పార్వతి అందరు కూడా అలానే చూస్తూ ఉంటారు. సుందరమ్మ కూడా అవునరా రఘు, నువ్వు జానకి కూర్చొని ఇద్దరు కూడా రాముల వారి కళ్యాణం జరిపించండి అని చెప్పి సుందరమ్మ అంటూ ఉంటుంది. అదేంటమ్మా పద్మ ఇక తను పద్మ తను ఇష్ట ప్రకారం సీనుకి చారులకి పెళ్లి జరిగింది కాబట్టి ఇద్దరి చేత ఇక కళ్యాణం జరిపించాలని తను కోరుకుంది కదా అని ఈ విధంగా అంటూ ఉంటే అవును, కానీ ఇలా జరగొద్దు. ఖచ్చితంగా ఇద్దరి పేర్ల మీద మనం ఏమనుకున్నా సరే ఖచ్చితంగా జరుగుతుంది అని నమ్మకం లేదు. ఇప్పుడు ఇక నీ పేరు మీద జానకి పేరు మీద ఎప్పుడు కూడా రాముల వారి కళ్యాణం సవ్యంగా జరుగుతుంది. ఇప్పుడు కూడా అలానే జరిగితే బాగుంటుంది అని చెప్పి ఈ విధంగా అనగానే సరే అలానే చేస్తాను అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటే ఇక తన ఇష్ట ప్రకారం సుందరమ్మ చెప్పిందని జానకి అలాగే రఘురామ్ ఇద్దరు కూడా కలిసి రాముల వారి కళ్యాణం జరిపిస్తారు. రాముల వారి కళ్యాణం ఇద్దరు కూడా జరిపించిన తర్వాత అందరూ కూడా గుడిలో ప్రదక్షిణాలు చేసి తీర్థం తీసుకొని బయటకు వచ్చేస్తారు. అందరూ కూడా బయటకు వచ్చిన తర్వాత జానకిని ఫోర్స్ చేసి ఆద్య ఇలా అంటూ ఉంటుంది, ఏంటి పెద్దమ్మ, ఎన్నిసార్లు చెప్పినా నువ్వు పెద్దనాన్నతో రామలక్ష్మి శౌర్య సర్ల పెళ్ళి గురించి మాట్లాడట్లేదు, వాళ్ళ పెళ్ళి గురించి మాట్లాడు అని చెప్పి అంటూ ఉంటే ఆద్య మాట్లాడతాను, మీ పెద్దనాన్న దగ్గర మాట కూడా తీసుకున్నానమ్మా అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటుంది జానకి. పెద్దనాన్న అక్కడ ఒంటరిగా ఉన్నారు. పెద్దనాన్న దగ్గరికి వెళ్ళి నువ్వు ఇక అడుగుపో అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటే సరే అని చెప్పేసి జానకి రఘురామ్ దగ్గరికి వెళ్తుంది. రఘురామ్ జానకిని చూసి ఏంటి జానకి, ఏదైనా మాట్లాడాలా అనగానే అదేనండి, ఇందాక ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు మీ దగ్గర మాట తీసుకున్నాను కదా అదే అని అంటూ ఉంటే అవును గుడిలో చెప్తానన్నావు కదా ఏంటది అని అడుగుతూ ఉంటే అదే గుడిలో చెప్తానన్నారు కదా అని చెప్పి ఏ విధంగా అంటూ ఉంటే వెంటనే ఇక ఇలా అంటూ ఉంటుంది, అదేనండి ఇక రామలక్ష్మి ఉంది కదా, తన కోచ్ సార్ శౌర్యని ప్రేమిస్తుందంట, తనకిచ్చి పెళ్లి చేద్దామండి, మన రామలక్ష్మి జీవితం బాగుపడుతుంది అని అంటూ ఉంటే ఆ మాటలన్నీ కూడా రఘురామ్ వినిపించుకోడు. ఎందుకు అంటే అటు నుంచి రామలక్ష్మి అలాగే శౌర్య ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు. రామలక్ష్మి వెనుక శౌర్య పరిగెడుతూ ఉంటే అది చూసిన జానకి ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది, రఘురామ్ మాటలు వింటున్నాడు అనుకుంటుంది. కానీ రామలక్ష్మి శౌర్య ఇద్దరు కూడా రామలక్ష్మి వెనుక శౌర్య పరిగెడుతుంటే ఇదేంటి శౌర్య రామలక్ష్మి వెనుక వస్తున్నాడు అని చెప్పి ఈ విధంగా అనుకుంటూ
తనకేమీ తెలియదు కాబట్టి అలానే చూస్తూ ఉండిపోతుంది. రఘురామ్ అది గమనించి కోపంతో పరిగెట్టుకుంటూ రామలక్ష్మి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అది చూసిన జానకి షాక్ అయిపోతుంది. ఏంటి, నేను చెప్పిన మాటలు ఆయన వినలేదా, ఏమైంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పటికే తనకి తెలియదు కాబట్టి ఈ విధంగా ఆలోచిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెంటనేక అది తెలియని జానకి మాత్రం చాలా కంగారు పడిపోతూ, ఏమండి ఆగండి ఆగండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. శౌర్య రామలక్ష్మితో ఈ విధంగా అంటూ ఉంటాడు. నేను చెప్పేది విను అనగానే, ఏంటి చెప్తారు మీరు అని చెప్పి అంటూ ఉంటే, నీకు ప్రశాంత్ ఇష్టమో ఇష్టం లేదో పక్కన పెడితే నీకు తనతో పెళ్లి కుదిరింది కదా, తనని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండు అనగానే, మీరు తనని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండమని మీరు నాకెలా చెప్తారు అని చెప్పి రామలక్ష్మి గట్టిగా ఎదురు తిరిగి శౌర్యతో మాట్లాడుతూ ఉంటుంది. శౌర్య రామలక్ష్మి వెంట పడుతున్నాడేమో తనని గద్దించడానికని చెప్పి ఇక రఘురామ్ పరిగెత్తుకుంటూ వెనక నుంచి వచ్చేస్తాడు. ఇకపోతే సీను మాత్రం గుడిలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. అమ్మయ్య, ఆ దేవుడు ఉన్నాడు, నా చేత చారు చేత ఎక్కడ కళ్యాణం జరుగుతుందేమో అని భయపడిపోయాను, కానీ కళ్యాణం జరగలేదు అని చెప్పి ఏ విధంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక పంతులు గారు వచ్చి, ఏంటయ్యా ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటే, అదేం లేదు పంతులు గారు అనగానే, నిన్ను చూస్తుంటేనే అర్థమవుతుంది ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు, ఏమైందయ్యా అని అడుగుతూ ఉంటే, నాకు ఇష్టం లేకుండానే నాకు పెళ్లి చేసుకుంది ఒక అమ్మాయి, నేను ప్రేమించిన అమ్మాయి నా కళ్ళ ముందే తిరుగుతున్నా, ఏమి చేయలేని పరిస్థితి అని అంటూ ఉంటే, నీకు అసలు పెళ్ళి అయ్యింది ఆద్యతోనే అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటే సీను షాక్ అయిపోతాడు. ఏంటి, ఆద్యతో నాకు పెళ్లి జరగడం ఏంటి, నేను చారు మెడలో కదా తాళి కట్టింది అని ఆలోచిస్తూ ఉంటాడు. నిజానికి ఆ రోజు ముసుగులో ఉన్నది ఆద్యనే. సీను ఆద్యలకే పెళ్లి జరిగింది. కాకపోతే ఆద్యకి మత్తిచ్చి తను మెడలో ఉన్న తాళిని తెంచుకొని ఆ రోజు చారు ఇక ఆద్య మెడలో ఉన్న తాళిని తన మెడలో వేసుకుంది. అందరికీ కూడా విషయం తెలియక ఆ రోజు చారు మెడలోనే సీను తాళి కట్టాడని అనుకుంటున్నారు. ఆద్యకి సీనుకి పెళ్లి జరిగిందని ఆద్యకి కూడా తెలుసు. కానీ ఆద్య మాత్రం నోరు తెచ్చి తన మెడలో తాళి కట్టింది సీనునే అన్న నిజాన్ని బయట పెట్టకుండా అలానే ఉండి అలానే మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది. గుడిలో ఉన్న పంతులు గారి ద్వారా ఆద్య మెడలో సీను తాళి కట్టాడన్న విషయం తెలుసుకొని చారుని నిలదీయడంతో చారు సైలెంట్గా ఉండిపోతుంది. అవును, నా మెడలో నువ్వు తాళి కట్టలేదు, కానీ నేను నిన్ను ప్రాణంగా ప్రేమించాను కదా, నన్ను పీటల మీద నుంచి లేపేసి మీరు ఆద్యకి నీకు పెళ్లి చేయాలని చూశారు అని చెప్పి జరిగిందంతా చారు బయట పెట్టడంతో మరి సీను ఏం చేయబోతున్నాడు, నిజానికి ఆద్య సీనులకి పెళ్లి జరిగిందా, ఏం జరిగింది అనేది చూడాల్సిందే.